40-42 ఏళ్ళుగా నమ్మిన సిద్ధాంతం కోసం ఎత్తిన జెండా కోసం అకుంఠిత దీక్షతో పార్టీ కోసం పనిచేసిన నాయకుడు. ఈ 40-42 సంవత్సరాల చరిత్రలో ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీకి ఉద్యమాలు చేసింది. ఆ ఉద్యమాలకు నాయకత్వం వహించిన వ్యక్తి ఇవాళ ప్రేమని గారు. వారి సేవలు గుర్తించి గౌరవించి ఇప్పుడు బీఫామక్క లేకపోయినా పార్టీ గుర్తులు లేకపోయినా ఇవాళ భారతీయ జనతా పార్టీ వారికి సపోర్ట్ చేసి వారిని గెలిపించాలని చెప్పి అప్పించడం కోసమే ఈ మనుగురికి వచ్చిన. ఈ మనుగురులో హెవీ వాటర్ ప్లాంట్ కావచ్చు, బొగ్గు గనులు కావచ్చు, ఊసిపులు కావచ్చు, చాలామంది పట్టభద్రులు ఉండేవి కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీ మిత్రులు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, పట్టభద్రులు వాళ్ళందరికీ చెప్పి మెప్పించి 20వ తారీఖు నాడు ఓటు వేయాల్సిందిగా ప్రార్థిస్తా ఉన్నా. రెండవది, మన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆయన చరిత్ర మీకు తెలుసు. టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గురించి నేను చెప్పాలంటే, ఎందుకంటే 10 ఏళ్ళు ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేయకుండా అన్ని రంగాల ప్రజానికాన్ని మోసం చేసే పార్టీగా ఉంది కాబట్టి ఇప్పుడు ఆ పార్టీని గెలిపిస్తే మళ్ళీ కొట్లాడుతా అని అధికారంలో ఉన్నప్పుడే ఆ పార్టీ చేయని పని ఇవాళ కొట్లాడ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి వాళ్ళతో కూడా ఇవాళ పని లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మొన్ననే 6 నెలల క్రితం అనేక హామీలు ఇచ్చాయి. ఒక్క హామీ కూడా అమలు చేయాలి. బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా 6 నెలలుగా నాశనతతో ప్రదర్శిస్తూ తెలంగాణ అన్ని వర్గాల ప్రజానికాన్ని మోసం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇవాళ ఆ 2 పార్టీలకు ఓటు వేస్తే ఒకడేమో అధికారం నుండి చేయనివాడు, ఒకడేమో మాట ఇచ్చి తప్పినవాడు కాబట్టి ఈ మాట ఇచ్చిన పార్టీకి వ్యతిరేకంగా ప్రభుత్వ వ్యతిరేకంగా కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి శాసన మండలిలో శాసనసభలో భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు బయట మేమందరం కూడా ఇలా ప్రైవేట్ స్కూళ్ళలో కాలేజీలో పనిచేసే ఉద్యోగులు కావచ్చు, ఇవాళ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు, ఉద్యోగులు పనిచేస్తున్న వాళ్ళకు పిఏ రాకపోవడం వల్ల పడే ఇబ్బందులు కావచ్చు, ఆర్టీసీ కార్మికులు కావచ్చు, సింగరేణి కార్మికులు కావచ్చు, నిరుద్యోగ యువత కావచ్చు, ఈ అన్ని వర్గాల ప్రజలకి అండగా ఉండి మేము మీ సమస్య పరిష్కారంలో మీతో పాటుగా ఉంటామని చెప్పి మీకు మాట ఇస్తూ 10 ఏళ్ల కాలంలో తనదైన శైలిలో ఒక ముద్ర వేసి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల, అన్ని వర్గాల, అన్ని మతాల, అన్ని ప్రాంతాల విశ్వాసం చూడకుండా వ్యక్తి మోడీ గారు కాబట్టి మొన్ననే మోడీ గారికి ఓటు చేసామని చెప్పి అందరూ చెప్తున్నారు. ఎప్పుడూ ఈ భారతీయ జనతా పార్టీకి ఒక్క సీటు కూడా ఎక్కడ గెలవని ఈ జిల్లాలో మొట్టమొదటిసారిగా మా సీతారాం నాయక్ గారు కావచ్చు, అదేవిధంగా మా వినోదరావు కావచ్చు, మేము మంచి ఫైట్ ఇచ్చినాం, గొప్పగా ఓట్లు వచ్చే ఆస్కారం ఉంది. మేము 2 గెలిచిన ఆశ్చర్యం ఏంటి కూడా మాకు కలిసి వచ్చిందంటే ఇవాళ మోడీ గారి ప్రభావం మనుగూరులో ఉంది, మోడీ గారి ప్రభావం భద్రాచలంలో ఉంది, మోడీ గారి ప్రభావం కొత్తగూడలో ఉంది, అర్థమవుతాం. కాబట్టి రాబోయే చరిత్ర బీజేపీ డే. ఇప్పటివరకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే ఏందో అర్థమైపోయింది, టీఆర్ఎస్ పార్టీ ఏందో అర్థమైపోయింది. ఇక ప్రజలందరూ కూడా మోడీ గారి మీద విశ్వాసం ఉంది, భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసం ఉంది. ఇవాళ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే, ఇవాళ తెలంగాణ గొప్పగా అభివృద్ధి చెందాలంటే మోడీ గారి సహకారం లేకుండా సాధ్యం కాదని చెప్పి అర్థమైంది. కాబట్టి ఇవాళ ఇక్కడ కూడా రాబోయే కాలంలో తెలంగాణ ప్రాంత ప్రజలు ఆశీర్వదిస్తే అధికారంలోకి వచ్చేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి దానికంటే ముందొచ్చే సర్పంచ్ ఎన్నికలు, దానికంటే ముందొచ్చే ఎంపీటీసీ ఎన్నికలు, దానికంటే ముందొచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలలో మీరు భారతీయ జనతా పార్టీ సీరియస్గా పోరాటం చేస్తుంది. ఆ ఎన్నికల్లో కూడా గెలుస్తుంది. మళ్ళీ వచ్చే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ విజేతుంది. మోడీజంలో ఈ ప్రాంత కార్యకర్తలు కూడా, నాయకులు కూడా మాకు అండగా ఉండి ప్రజలకు నడిపించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ నమస్కారం చెల్లిస్తున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి.
For more videos like this, subscribe Big TV channel.